చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందు ఇచ్చినటువంటి హామీల్లో సూపర్ 6లో తల్లికి వందనంలో స్కూలుకి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఇస్తానని చెప్పి మాట ఇచ్చారండి. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం ఆయన ఇప్పుడు అధికారులని ఆ యొక్క పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించాలని, ఎంతమంది గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు, ఎంతమంది ప్రైవేట్ స్కూల్ చదువుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనే విధి విధానాల మీద కసరత్తు చేయమని, దానికి సంబంధించిన ఫైల్ని త్వరితగతిన నాకు తీసుకురావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. ఆ దిశగా విద్యాశాఖలోని అధికారులు కసరత్తు చేస్తున్నారు. అతి తొందరలో తల్లికి వందనం పథకం అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వారు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ తల్లికి వందనం అనే పథకాన్ని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ఒక కీలకమైన పథకంగా చేర్చడం అనే విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిన విషయమే. కూటమి ప్రభుత్వంలోని బీజేపీ, అటు పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి ఈ పథకానికి రూపకల్పన చేసినట్టుగా మనందరికీ తెలిసిన విషయమే. ఇక అర్హతలు ఎలా ఉండాలంటే, తల్లికి వందనానికి బెనిఫిషరీకి ఉండవలసినటువంటి అర్హతలు, ఎలిజిబిలిటీ కాదా అనే వివరాల్లోకి వెళ్తే, పిల్లల పేర్లు ఆ కుటుంబంలోని రేషన్ కార్డులో ఖచ్చితంగా నమోదై ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, వారికి ఉన్న రేషన్ కార్డులో పిల్లల పేర్లు అయితే తప్పనిసరిగా ఉండాలి. రేషన్ కార్డులో ఉన్నప్పుడే వారి తల్లిదండ్రుల గుర్తింపునకు నోచుకుంటారు కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డులో పిల్లల పేర్లు నమోదై ఉండాలి. ఎందుకంటే చాలా మంది పిల్లల పేర్లు రేషన్ కార్డులోకి ఎక్కించుకోవడం అనేది చేసి ఉండరు. కొన్ని ఏరియాల్లో పిల్లల పేర్లు రేషన్ కార్డులో లేకపోవడం అనేది జరుగుతుంది. వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉండే అవకాశం లేదు. అందువల్ల ఈ పిల్లల పేర్లు రేషన్ కార్డులోకి ఎక్కించుకునే అవకాశం త్వరితగతిన ఎక్కడికైతే వెళ్తే పిల్లల పేర్లు రేషన్ కార్డులోకి ఎక్కిస్తారో అక్కడికి వెళ్ళి పిల్లల పేర్లని రేషన్ కార్డులోకి ఎక్కించుకోవడం అనేది ముఖ్యమైన విషయం అండి. దీని విషయంలో తల్లులకి రేషన్ కార్డులో లేని పిల్లల విషయంలో ఎలాగా అమలు చేయాలనే విషయమై ఈ మధ్యకాలంలో ఒక సమావేశం జరిగింది. సమావేశంలో చర్చించడం జరిగింది. ఆ రూపకల్పనలో త్వరితగతిన ప్రభుత్వం ప్రజల ముందు పెట్టే అవకాశం ఉందండి. ఇకపోతే ఆ సమావేశంలో కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఇవ్వాలనా లేదా ఒకరిద్దరికే ఇవ్వాలనా అనేటటువంటి సమాలోచన కూడా జరిగినట్టు సమాచారం. దాని విషయమే విధి విధానాలు త్వరితగతిన అంటే 2-3 రోజుల్లోనే ప్రభుత్వం వారు బయటికి వదిలే అవకాశం ఉందన్నట్టు చెప్తున్నారండి. అయితే ఈ తల్లికి వందనం పేరిట గతంలో అమ్మఒడికి తల్లుల ఖాతాలోనే డబ్బులు పడేటి, కానీ ఇప్పుడు తల్లికి వందనం తల్లికి వేయాలా, తండ్రికి అంటే సంరక్షకుడికి వేయాలనా లేదా స్కూల్ యాజమాన్యానికి వేయాలా అనే విషయంలో కూడా ఆ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. దాని విషయమై త్వరితగతిన ఒక సమాలోచన చేస్తామని చెప్పినప్పటికీ పిల్లల ఎలిజిబిలిటీ విషయంలో ఇంకొక అప్డేట్ చెప్పారండి. అది ఏంటంటే, పిల్లలకి 75% హాజరు ఉండాలి. అంటే 100 రోజుల్లో 75 రోజులు పిల్లలు స్కూల్కి వెళ్ళినట్టు రికార్డులో ఉండాలి. అలా రికార్డుకి ఎక్కని పిల్లలకైతే తల్లికి వందనం అనేది ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. మరి అది గడిచిన సంవత్సరంలో 75% లేకపోతే ఎలిజిబుల్ కాదా, లేకపోతే వచ్చే ఎడ్యుకేషన్ ఇయర్ 75% హాజరు లేకపోతే ఎలిజిబిలిటీ కాదా అనే విషయమే ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది. ఎలిజిబిలిటీ విషయంలో ఇంకొన్ని అప్డేట్స్ ఏంటంటే, పిల్లల పేరుతో ఆధార్ కార్డు ఉండాలి, జనరేట్ అయి ఉండాలి. ఆధార్ కార్డు మీద వాళ్ళ పేరుతో నమోదై ఉండాలండి. వారు పుట్టిన సంవత్సరము, ఆ యొక్క తదితర వివరములన్నీ ఉండాలి. బీపీఎల్ కుటుంబాలకు అంటే బ్యాక్ ఫార్వర్డ్ ఫ్యామిలీస్, వెనకబడిన తరగతుల కుటుంబాలు అని చెప్పబడుతున్నటువంటి దానికి అనుకూలంగా ఉండాలి. వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి వారు బీపీఎల్ కేటగిరీ కిందకే వస్తారు కాబట్టి దాని విషయంలో ఏమంత పట్టింపు లేదండి. రేషన్ కార్డు లేకపోతే ఎవరికి ఎలిజిబిలిటీ ఉండదు ఈ యొక్క తల్లికి వందనం అనే దాని మీద. కాబట్టి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఎలిజిబిలిటీ కాబట్టి ఆ విషయంలో ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ఎలిజిబిలిటీ ఆప్షన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ తల్లికి వందనానికి అర్హులేనని, ఖచ్చితంగా ఈ అర్హతలన్నీ ఉన్నవారికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఆ తల్లి లేదా తండ్రి ఇంకా స్కూల్ యాజమాన్యానికి వేయాలనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఏదో ఒకదానికి ఖచ్చితంగా తల్లికి వందనం అనే పథకానికి అర్హులుగానే భావిస్తారండి. మరి ఈ విషయం వారు ప్రభుత్వం మరొక అప్డేట్ ఇచ్చిన వెంటనే నేను వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు అందాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి.